వల్ల బండి నువ్వు బ్రేక్ తోటం వల్ల బ్రేక్ లాగిపోయినాయి. ఇక మలుచుకొని పడడం ఎట్లా ఇక పడిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెమ్మునుగూడ మాది గుండాల మండలం, మాది చెమ్మునుగూడెం గ్రామం, మాది చెట్టిపల్లి పంచాయతీ. మా చెమ్మునుగూడెం పంచాయతీ గుండాల మండలం, మాది కొత్తగూడెం డిస్టిక్, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది. ఎంతమంది ఉన్నారు ఆటోలో? ఓ 12 మంది ఉంటాం సారు. ఎంతమందికి దెబ్బలు తాకాయి ఇక్కడ? ఇక ఉన్నారు సార్. ఇక ఆటోలు ఉన్నారు, అందరూ తెలియదు సార్. ఇక ఒక్కళ్ళు కాదు, అందరూ తెలియదు సార్. ఇక్కడ జాతరకు అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి అంటున్నారు. ప్రథమ ఒక్కొక్కరు మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఆ కాళ్ళు చేతులకు కూడా చాలా దెబ్బలు తగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి, ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ముఖ్యంగా మహిళలకు మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి క్షతగాత్రులు కూడా చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు, వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఇక్కడ ఒక ముసలాయన ఏడేనే మరోవైపు ఇక్కడ ఆ తోపుడు బండి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా మనం చూద్దాం. ఎందుకంటే తోపుడు బండి వ్యక్తిని కూడా ఢీ కొట్టడంతో ఆ తోపుడు బండి కూడా మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే 108కి కూడా కాల్ చేశారు, కానీ అది రావడంలో కొంత జాప్యం జరుగుతుంది. తను ఇక్కడ 108కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మాది వరంగల్ డిస్టిక్, చింతలు ఉంటాం. ఇక్కడ షాప్ ప్రతి సంవత్సరం షాప్ పెట్టుకుంటూ చిన్న గుడిసె వేసుకుని కట్టెలు అమ్ముకుంటాడు. రోజు కట్టెలు అక్కడ జంగల్లో పోయి ఏరుకొని వచ్చి 50-100 చొప్పున అట్లా అమ్ముకుంటాడు. కానీ ఈరోజు కూడా యథావిధిగా పోయి వస్తుంటే సైడ్ నుంచి వస్తున్నాడు, రోడ్ మొత్తం దిగి వస్తున్నాడు, మెల్లగా వస్తాడు. ఆయనకు కొంచెం ఇంతకుముందు ఇంజూరీ అయి ఉంది, సైడ్ నుంచి వస్తున్నాడు. ఇవి వస్తున్నాడు, ఆటో ఓటా పోయి కథం కొట్టేసిందట. ఓటే డ్రైవర్ కూడా కొంత స్పీడ్ ఉన్నట్టున్నాడు కదా, డ్రింకుల్లో ఉన్నట్టుంది. మాది ఇక్కడే షాప్ అండి.